వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము వరంగల్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఉన్నాము. బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిట్ అనేది ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు కూడా కస్టమర్ సర్వీస్ మంత్గా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వరంగల్ బిఎస్ఎన్ఎల్ యూనిట్ తరపున కస్టమర్కి సర్వీస్ అనేది ఏ విధంగా ఉందో వారి యొక్క సలహాలు తీసుకునే ప్రయత్నంలో కస్టమర్ సర్వీస్ క్యాంప్ని రేపు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరంగల్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ప్రారంభించబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి రేపటి కార్యక్రమానికి జై స్వరాజ్య వరల్డ్ టీవీ సౌజన్యంతో వరంగల్ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా రాబోయే కస్టమర్లకు వారి యొక్క నెట్వర్క్ సంబంధించి ఏ సమస్యలు అయితే ఉన్నాయో వారి సమస్యల నివృత్తి కోసం వరంగల్ ఎంటైర్ బిఎస్ఎన్ఎల్ ఈగర్గా వెయిట్ చేస్తుందని చెప్పేసి మనతో ఉన్నటువంటి వరంగల్ బిఎస్ఎన్ఎల్ అధికారులు చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు కూడా కస్టమర్ సర్వీస్ మంత్గా దీన్ని డిక్లేర్ చేశారు. దాంట్లో భాగంగా వరంగల్లో రేపు జరగబోయే కస్టమర్ సర్వీస్ క్యాంప్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలని చెప్పేసి మనతో బిఎస్ఎన్ఎల్ సీనియర్ ఆఫీసర్స్ అంటూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నా పేరు విజయభాస్కర్ రెడ్డి, డీజీఎం బిఎస్ఎన్ఎల్ వరంగల్. రేపు బిఎస్ఎన్ఎల్ వరంగల్లో కస్టమర్ సర్వీస్ క్యాంపును ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా జై స్వరాజ్ టీవీ వాళ్ళు అందిస్తున్న సపోర్ట్కి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బిఎస్ఎన్ఎల్ భవన్ కేఎంసి పక్కన ఈ సర్వీస్ క్యాంపును ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనిలో అందరూ సంబంధిత అధికారులందరూ పాల్గొంటారు. ఈ సర్వీస్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కస్టమర్ సర్వీసెస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి ఫర్దర్గా, మరియు కస్టమర్ క్వాలిటీ, సర్వీస్ క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే టు గెయిన్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది కస్టమర్స్. ఇట్లాంటి అంశాలపై కస్టమర్ల యొక్క ఫీడ్బ్యాక్ని బిఎస్ఎన్ఎల్ కోరుతున్నది. ఈ కస్టమర్ల యొక్క ఫీడ్బ్యాక్ నేరుగా కస్టమర్ సర్వీస్ క్యాంపులో కానివ్వండి, లేదంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ పోర్టల్ అని ఒక బిఎస్ఎన్ఎల్ పోర్టల్ పెట్టింది, cfp.bsnl.co.in. ఇందులో తమ ఫీడ్బ్యాక్ని కస్టమర్లందరూ ఇవ్వచ్చు. వారి ఫీడ్బ్యాక్ అనుగుణంగా బిఎస్ఎన్ఎల్ తనకు తాను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. మరియు కస్టమర్లు వారి ఫీడ్బ్యాక్నే కాకుండా వారి యొక్క కంప్లైంట్స్ లేదా గ్రివెన్సెస్ ఏదైనా ఉన్నట్టయితే ఈ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. ఈ నమోదు చేసినటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా బిఎస్ఎన్ఎల్ అతి త్వరలో ఆన్ ది స్పాట్ ఇవ్వడానికి, సొల్యూషన్ ఇవ్వడానికి సమాయత్తం చేస్తుంది, ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటుంది. ఈ సందర్భాన్ని బిఎస్ఎన్ఎల్ వినియోగదారులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ కస్టమర్ సర్వీస్ మంత్ యొక్క ఉద్దేశాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని, ఈ కస్టమర్ సర్వీస్ క్యాంప్కి పూర్తి స్థాయిలో మాకు సపోర్ట్ ఇస్తున్నటువంటి జై స్వరాజ్ టీవీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినియోగదారులని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, నాట్ ఓన్లీ మొబైల్ కస్టమర్సే కాకుండా ఎఫ్టిటిహెచ్ కస్టమర్స్, ఈబీ కస్టమర్స్, లీజల్ లైన్ కస్టమర్స్, ఏ బిఎస్ఎన్ఎల్ కస్టమర్ అయినా, వినియోగదారైనా ఈ సర్వీస్ క్యాంపుకి విచ్చేసి వారి విలువైనటువంటి ఫీడ్బ్యాక్ను ఇస్తారని, వారి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కూడా రిడ్రెస్ చేసుకోవడానికి ముందుకు వస్తారని ఈ సందర్భంగా అందరూ అన్ని శాఖల అధికారులతో పూర్తి స్థాయిలో ఉమ్మడి బిఎస్ఎన్ఎల్ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వినియోగదారులందరికీ సేవ చేయడానికి మేము ముందుకొస్తున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.